నిన్ను నీవు తెలుసుకోవడం అనగా సృష్టి అంటే ఏమిటి, ఈ ప్రకృతి ఆది అనగా ఏమిటి, అంతం అనగా ఏమిటి, సర్వము ఇందులోనే వస్తుందండి. ఫస్ట్ సృష్టి గురించి విచారించి తెలుసుకోవాలి. సృష్టి అనగా ఏమిటి, సత్యం ఏమిటి, నిత్యం ఏమిటి, అనంతం ఏమిటి, అఖండం ఏమిటి, నిత్యం ఏమిటి, అనిత్యం ఏమిటి, సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, చలనం ఏమిటి, స్థిరమైనది ఏమిటి, కదులుతున్నదేమిటి, కదలనిదేమిటి. కదులుతున్నది మాయ, కదలనేది సత్యము. ఏదైతే నిత్యము అఖండమయ్యి ఖండాఖండాలకు కాలాకాలానికి అతీతమై ఉన్నదో అట్టిదే సత్యం. ఆ సత్యాన్ని గ్రహించడమే మానవుని లక్ష్యంగా పెట్టుకోవాలి. పుట్టాము, తిన్నాము, నిద్రపోయినాము, సినిమాలు చూసినాము, పక్కవాడి గురించి మాట్లాడుతున్నాము, అయిపోయింది. అది కాదు. నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం సాధిస్తున్నాను, ఈ జననం అనగా ఏమిటి, మరణం అనగా ఏమిటి, ఈ జనన మరణాలకు అవతల ఏమున్నది, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. గుట్టు రహితం చేసుకోవాలి. నీవు కానిది, నీవు లేనిది ఏమీ లేదు. నీకు మించిన దేవుడు ఎవరో కాదు, నువ్వే దేవుడు. ఆ నిత్య సత్యాన్ని తెలుసుకుంటే, అనంతాన్ని తెలుసుకుంటే నువ్వే దేవుడు. నీ మించిన దేవుడు ఎవరూ లేడు. సత్యం ఎప్పుడు దర్శించుకుంటావో అప్పుడు రాముడు రాలిపాయ, కృష్ణుడు పూరి. వాళ్ళు తెలుసుకున్నది ఇదే బ్రహ్మ విద్యనే, నువ్వు తెలుసుకుంటున్నది అదే బ్రహ్మ విద్యనే. ఆయన వేరు కాదు, నువ్వు వేరు కాదు, సత్యం వేరు కాదు, అంతా అదే ఉంది. సర్వం తానే అయి ఉన్నది, అణువున అంతటా. ఎన్ని నీవు తెలుసుకోవడం ముఖ్యం. పక్కవాని గురించి తెలుసుకోవడం నీకు అనవసరం. నీవు తెలుసుకోవడానికి ఈ మానవ జన్మాన్ని. నాకు కావాల్సింది వదిలేసి పనికిరాని దాన్ని పట్టుకోవడం అనవసరం. అది కాదు. నిమిషం అంతర్ముఖంగా నీలోకి నీవు ప్రవేశిస్తే ఉన్న వాస్తవం, సత్యం అనేది బయటపడుతుంది.